హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరూ ఎంతో ఇష్టంగా తినే గర్జలు చేశాను. నార్మల్గా అయితే మన ఇండ్లలో పండగలకు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే ఖచ్చితంగా స్వీట్ ఐటమ్ ఈ గర్జలు అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి ఇవాళ ఎందుకు చేశానంటే ఏదైనా స్వీట్ ప్లస్ హాట్ అలా తినాలనిపించింది. అందుకోసం నేను ఈ గర్జలు చేశాను. మరి మీ ఇంట్లో ఈ గర్జలు ఎప్పుడు ఎక్కువగా చేసుకుంటారు? ఇంట్లో చేస్తారా లేదంటే బయట నుంచి స్వీట్ షాప్ నుంచి తెచ్చుకున్న గర్జలను ఎక్కువ లైక్ చేస్తారా చెప్పండి. ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్నవైతేనే ఫ్రెష్గా హైజీన్గా చేసుకోవచ్చు కదా. నేను ఈ గర్జల కోసమని గోధుమ పిండిని యూస్ చేశాను. అందులో స్వీట్ స్టఫింగ్ కోసం పల్లీలు, బెల్లం, ఇంకా నువ్వులు, దాంతోపాటు 2 ఇలాచీలు వేసుకున్నాను. మీరు కూడా సేమ్ ఇలా ఈ స్టఫింగే యూస్ చేస్తారా లేదంటే కొబ్బరి, చక్కెర, ఇంకా రవ్వతో పెడతారా అనేది నాతో షేర్ చేయండి. ఇంకా నేను ఈ మౌల్డ్ ఉంది కదా, ఒక ఫస్ట్ చేసుకున్న గర్జ అనే దానికి ఆయిల్ అప్లై చేసుకోకుండానే డైరెక్ట్ పూరి పెట్టి అందులో స్టఫింగ్ పెట్టి ప్రెస్ చేసాము. సో ఆయిల్ అప్లై చేయకపోవడం వల్ల ఒక గర్జ అనేది విరిగిపోయి స్వీట్ అనేది బయటికి వచ్చింది. ఈ వీడియోలో చిన్న క్లిప్ యాడ్ చేశాను, చూడండి. ఎప్పుడైనా మర్చిపోకుండా మౌల్డ్కి ఆయిల్ అప్లై చేసుకొని సైడ్స్కి వాటర్తో ప్రెస్ చేసి గట్టిగా ఒత్తుకోవాలి. అలా అయితేనే మన గర్జలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. కొన్ని మౌల్డ్తో చేసాము, ఇంకొన్ని ఇలా స్పూన్ ఉంటుంది కదా, స్టఫింగ్ పెట్టి బ్యాక్ సైడ్ ఇట్లా మనము ఎడ్జ్ అనేది కట్ చేయడానికి ఆ స్పూన్కి గర్జను కట్ చేయడానికి ఆ స్పూన్తో చేసాము. సో ఇంకా అలానే కొన్ని గర్జలు చేతితో కూడా అల్లింది. మా అక్కకి గర్జలు అల్లడం వచ్చు, కొన్ని అలా కూడా చేసింది. ఇంకా గర్జలు అనేది ఎప్పుడైనా మనం లో టు మీడియం ఫ్లేమ్లోనూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే పైన మొత్తం తొందరగా పూరి అనేది తొందరగా కాలిపోయి మెత్తగా వస్తుంది. సో అలా అయితే తినబుద్ధి కాదు కదా. కొంచెం పైనుంచి పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉండి లోపల స్వీట్ అనేది తగులుతూ ఉంటే తినడానికి క్రంచీగా బాగుంటుంది. అలానే మీరు వీటిని కజ్జికాయలు అని పిలుస్తారా లేదంటే గర్జలు అని పిలుస్తారో నాతో షేర్ చేయండి. కొన్ని ప్లేసెస్లో కజ్జికాయలు అని అంటారంట, అందుకే అడుగుతున్నాను. అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.